హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అందులో బగారా ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్చ్ పువ్వు, లవంగా, ఇలైచి, మిరియాలు వేసుకొని వాటిని గోలివ్వాలి. ఇలా అన్నీ వేగనివ్వాలి. ఇలా వేగాక ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ వేసుకోవాలి. వీటిని ఇప్పుడు వేగనివ్వాలి. ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది కూడా పచ్చిదనం వెళ్ళేదాకా గోలనివ్వాలి. ఇలా గోలాక ఇందులో మనం ఇప్పుడు పసుపు యాడ్ చేద్దాం. ఇలా పసుపు వేసుకొని అంతా మంచిగా ఒకసారి గోలనివ్వాలి. ఇలా అంతా గోలాక ఇందులోకి మనం చికెన్ పీసెస్ యాడ్ చేసుకుందాం. ఇలా చికెన్ అంతా యాడ్ చేసుకున్నాక దానికి ఆ మసాలా అంతా పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ హాఫ్ కుక్ అయిందండి. ఇందులోకి మనం కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. అంతా ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూసారుగా మంచిగా ఉడుకుతుందండి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయిందండి. సో ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేద్దాం. ధనియాల పొడి యాడ్ చేశాక ఒకసారి కలుపుకోవాలి అంతా. లాస్ట్లీ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే అయిపోతుందండి. ఎంతో ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.